Good morning, everyone. Today we will learn about WH word questions. Now let us see the WH words first. If you see at first WH words, there are 9 words, namely what, when, where, why, which, whom, whose, who, and how. These are the 9 WH words. Of course, how also is considered as a WH word. వాట్ అంటే ఏమిటి, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, వై అంటే ఎందుకు, విచ్ అంటే ఏది, హూమ్ అంటే ఎవరిని, హూజ్ అంటే ఎవరిద్ది, హూ అంటే ఎవరు, హౌ అంటే ఎలాగా. ఈ విధంగా WH వర్డ్స్ అనేవి మనం యూజ్ చేస్తాము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడానికి. వాట్ అనే WH వర్డ్ వచ్చేసి మనకి థింగ్స్ గురించి క్వశ్చన్ చేయడానికి వాడతాము. వెన్ అనే WH వర్డ్ వచ్చేసి టైం గురించి క్వశ్చన్ చేయడానికి వాడతాము, టైం ఎప్పుడు. వేర్ అనే WH వర్డ్ వచ్చేసి ఎక్కడ కాబట్టి ప్లేస్ గురించి వాడతాము. అండ్ వై అనే WH వర్డ్ క్వశ్చన్ వచ్చేసి రీజన్ కారణం ఏంటి అనే విషయం తెలుసుకోవడానికి వై అనే WH వర్డ్ క్వశ్చన్ వాడతాము. విచ్ అనే WH వర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏది, అక్కడ 2, 3, 4 ఉంటే విచ్ వన్, అదా ఇదా ఏది, విచ్ అనే WH క్వశ్చన్ కూడా వాడతాము. హూమ్ అనే WH వర్డ్ వచ్చేసి ఎవరికి, ఎవరిని అని, అంటే మనుషులకు సంబంధించి పర్సన్స్ సంబంధించి హూమ్ వాడతాము. హూజ్ కూడా పర్సన్స్ సంబంధించే మనుషులకి, కాకపోతే ఇది పొసెసివ్ WH వర్డ్ క్వశ్చన్. పొసెసివ్, హూజ్ బుక్ ఇట్ ఈజ్, హూజ్ బిల్డింగ్ ఈజ్ దిస్, హూజ్ బుక్, హూజ్ బాటిల్ ఈజ్ దిస్, ఆ విధంగా. హూ వచ్చేసి ఎవరు, ఇది కూడా హూ అనేది కూడా మనుషులకి వాడతాము, పర్సన్స్కి. హూ ఎవరు. అండ్ హౌ వచ్చేసి మెథడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, ఒక పని ఎలా జరిగింది, ఏ మెథడ్లో జరిగింది అనేది తెలుసుకోవడానికి హౌ డు యూ నో, హౌ డు యూ వర్క్, హౌ డు యూ ప్లే, హౌ డు యూ సింగ్, ఆ విధంగా ఏ మెథడ్ ఫాలో అయ్యావో తెలుసుకోవడానికి హౌ అనే WH వర్డ్ క్వశ్చన్ యూజ్ చేస్తాము. నౌ లెట్ us మేక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ యూజింగ్ ద each WH వర్డ్ క్వశ్చన్. నౌ లిజన్ కేర్ఫుల్లీ అండ్ రైట్ డౌన్ వైల్ లిజనింగ్. సో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఇవన్నీ కూడా ఒకేసారి ఎట్ ఎ టైం జరిగితే లెర్నింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో చూస్తూ ఉన్నప్పుడు, రాస్తూ ఉంటూ, అలాగే వింటూ ఉంటే మీరు చదివింది, మీరు విన్నది ఎక్కువ రోజులు గుర్తుండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో నౌ లెట్ us see WH వర్డ్. ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, వాట్ ఆర్ యూ డూయింగ్. ఈ విధంగా WH వాట్ వచ్చేసి ఏం చేస్తున్నావు, అది ఏంటి, ఇది ఏంటి అనే విషయం తెలుసుకోవడానికి. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, ఇది ఏమిటి, అది ఏమిటి. వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది ఇక్కడ. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి WH వర్డ్ వాట్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత వెన్ వచ్చేసి టైంకి సంబంధించి అనుకున్నాం కదా, టైం ఎప్పుడు, టైం. వెన్ ఆర్ యూ కమింగ్, ఎప్పుడు వస్తున్నావు. వెన్ ఆర్ యూ గోయింగ్, ఎప్పుడు వెళ్తున్నావు. వెన్ డూ యూ కంప్లీట్ ద వర్క్, నువ్వు వర్క్ ఎప్పుడు కంప్లీట్ చేస్తావు. వెన్ డూ యూ పాస్ ది ఎగ్జామ్, నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ పాస్ అవుతావు. వెన్ డూ యూ రైట్ ది ఎగ్జామ్, నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ రాస్తావు. వెన్ ఈజ్ యువర్ ఎగ్జామ్, నీ ఎగ్జామ్ ఎప్పుడు. వెన్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ అరైవింగ్, మీ ఫ్రెండ్స్ ఎప్పుడు అరైవ్ అవుతున్నారు, ఎప్పుడు వస్తున్నారు. ఈ విధంగా ఎప్పుడు ఒక టైంకి సంబంధించి ఏదైనా పని జరుగుతుంది, జరిగింది, జరగాల్సింది, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఈ విధంగా వాడతాం అన్నమాట. ప్రజెంట్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ in the morning. I'm going to school in the morning at 8:30 a.m. When did you go to school yesterday? నువ్వు నిన్న ఎప్పుడు వెళ్ళావు. I went to school at 9 a.m. in the morning. I went late. అలాగే when will you go to the school tomorrow? Tomorrow I will go to school sharp at 8:30 a.m. on time. సో ఈ విధంగా ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో వెన్ టైంకి సంబంధించి ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. తర్వాత వేర్ వచ్చేసి ఎక్కడ. వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు. వేర్ హ్యావ్ యూ బీన్, ఇప్పటివరకు ఎక్కడున్నావు. వేర్ ఈజ్ మై బ్యాగ్, నా బ్యాగ్ ఎక్కడుంది. వేర్ ఈజ్ మై మొబైల్, నా మొబైల్ ఎక్కడుంది. వేర్ ఈజ్ యువర్ బ్యాగ్, వేర్ ఈజ్ యువర్ బుక్, నీ బుక్ ఎక్కడుంది, నీ మొబైల్ ఎక్కడుంది. వేర్ ఆర్ ద కీస్ ఎక్కడున్నాయి, తాళాలు ఎక్కడున్నాయి అని అడుగుతాం కదా. ఈ విధంగా ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో కూడా వేర్ తోటి అడగవచ్చు. వేర్ వర్ యూ ఎస్టర్డే, నిన్న ఎక్కడున్నావు. వేర్ విల్ యూ బీ టుమారో, రేపు ఎక్కడ ఉంటావు అంటాం కదా. రేపు ఎక్కడ ఉంటారు మీరు, మిమ్మల్ని ఎలా కలవాలి. హౌ కెన్ ఐ మీట్ యూ, వేర్ విల్ యూ బీ టుమారో. ఈ విధంగా వేర్ అనేది ఎక్కడ అనేది అనే ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడానికి
ఎక్కడ అనే విషయం గురించి తెలుసుకోవడానికి వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి వై. వై అనేది రీజన్, కారణం తెలుసుకోవడానికి వాడే డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చనే వై. ఒక విషయం ఎందుకు జరిగింది, ఎందుకు, కారణం ఏంటి. వై డిడ్ యూ కమ్ ఆర్ వై డు యూ గో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్లో అడుగుదాం ఇప్పుడు. వై డు యూ గో టు స్కూల్? I go to school to learn English, to learn subjects, to pass the exams, to get the job in the future. ఇలాగా ప్రజెంట్లో. పాస్ట్లో వై డిడ్ యూ గో టు మార్కెట్? నువ్వు మార్కెట్కి ఎందుకు వెళ్ళావు? ఐ వెంట్ టు మార్కెట్ టు బై వెజిటేబుల్స్. ఐ వెంట్ టు మార్కెట్ టు మీట్ మై ఫ్రెండ్. ఈ విధంగా మనకి ప్రైమరీ పర్పస్ అండ్ సెకండరీ పర్పస్లు అనేవి 2 ఉంటాయి కదా. మార్కెట్కి జనరల్గా ఎందుకు వెళ్తాము? కూరగాయలు కొనడానికి వెళ్తాము, అది ప్రైమరీ పర్పస్. కానీ అదే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనడం కోసమే కాదు, మనకు తెలిసిన వాళ్ళని కలవడానికి కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారంటే దానికోసం కూడా వెళ్తాం కదా. ఇది ప్రైమరీ పర్పస్ అండ్ సెకండరీ పర్పస్ అంటాం ఇంగ్లీష్లో. ఇది ఎక్కువ ఆర్టికల్స్ సంబంధించి ఉంటుంది అనమాట. ఆర్టికల్స్లో దీన్ని మీకు ఈజీగా అర్థం అవడానికి మెన్షన్ చేస్తాను. సో ఇది వై, రీజన్, కారణం ఏంటి. వై డు యూ గో, వై డు యూ కమ్, వై డు యూ ప్లే, వై డు యూ ఈట్, వై డు యూ వాచ్ ఏ మూవీ. ఈ విధంగా కారణం తెలుసుకోవడానికి అడిగే క్వశ్చన్ డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్ వై. నెక్స్ట్ వన్ విచ్. విచ్ వచ్చేసి మనకి చాయిస్ ఉంటుంది, చాయిస్ తెలుసుకోవడానికి. విచ్ బుక్ డూ యూ లైక్, విచ్ డ్రెస్ డూ యూ లైక్, విచ్ మూవీ డూ యూ లైక్, విచ్ హీరో డూ యూ లైక్. ఈ విధంగా కారణం తెలుసుకోవడానికి వాడే డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చేసి విచ్. నెక్స్ట్ హూమ్. హూమ్ డూ యూ మీట్, నువ్వు ఎవరిని కలిసావు. హూమ్ డిడ్ యూ కాల్, నువ్వు ఎవరిని పిలిచావు. టు హూమ్ డూ యూ వాంట్ టు మీట్, నువ్వు ఎవరిని కలవాలనుకుంటున్నావు. టు హూమ్ డూ యూ వాంట్ టు టేక్ టు యువర్ గ్రూప్ ఆర్ టేక్ ఇంటూ యువర్ టీమ్, నువ్వు ఎవరిని నీ టీంలోకి తీసుకోవాలనుకుంటున్నావు. ఈ విధంగా ఎవరిని అని అడగడానికి హూమ్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో వై, విచ్, హూమ్. అఫ్ కోర్స్ ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. వై వచ్చేసి రీజన్ తెలుసుకోవడానికి, విచ్ వచ్చేసి ఏది చాయిస్ ఉన్నప్పుడు, అది ఇది అనే ఎక్కువ చాయిస్ ఉన్నప్పుడు, విచ్ వన్ డూ యూ వాంట్, నీకు ఏది కావాలి అని చాయిస్ గురించి అడగడానికి, హూమ్ వచ్చేసి పర్సన్ గురించి, అఫ్ కోర్స్ పర్సన్ గురించి తెలుసుకోవడానికి డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి హూజ్. హూజ్ అంటే ఎవరిది. హూజ్ బుక్ ఈజ్ దిస్, ఈ బుక్ ఎవరిది. హూజ్ బ్యాగ్ ఈజ్ దిస్, ఈ బ్యాగ్ ఎవరిది. హూజ్ బైక్ ఈజ్ దిస్, ఈ బైక్ ఎవరిది అని. పొసెషన్, హూజ్ అనేది ఏంటంటే పొసెషన్కి సంబంధించింది, ఒకరి వస్తువు లేదంటే నా వస్తువు అని చెప్పడానికి. చెప్పడానికి ముందు అడిగే క్వశ్చనే డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్ హూజ్. హూజ్ ఎవరిది. హూజ్ బిల్డింగ్ ఈజ్ దిస్, హూజ్ హౌస్ ఈజ్ దిస్, హూజ్ హెల్మెట్ ఈజ్ దిస్, హూజ్ మొబైల్ ఈజ్ దిస్, హూజ్ బెల్ట్ ఈజ్ దిస్, హూజ్ పెన్సిల్ ఈజ్ దిస్. ఈ విధంగా దీనికి ఆన్సర్లు ఏమంటాము. ఇట్ ఈస్ మై పెన్సిల్, ఇట్ ఈస్ మై హెల్మెట్, ఇట్ ఈస్ మై బుక్, ఇట్ ఈస్ మై మొబైల్, ఇట్ ఈస్ మై బైక్. ఈ విధంగా దీనికి ఆన్సర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్ వచ్చేసి హూ. హూ అంటే ఎవరు. హూ అంటే జనరల్గా హూ ఆర్ యూ. కొత్త పర్సన్స్ని, మనకు తెలియని వాళ్ళని, ఫస్ట్ ఎవరైనా మనకు కనపడితే వాళ్ళు మనల్ని ఏమైనా అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చేసి మాకు ఓటీ చెప్పండి, కొంచెం మాకు డబ్బులు వస్తాయి, లేకపోతే మీకు ఒక సర్ఫ్ ప్యాకెట్ ఇస్తాము, సబ్ ఇస్తాము అంటూ ఉంటారు. అప్పుడు జనరల్గా స్ట్రేంజర్స్ కాబట్టి హూ ఆర్ యూ, వై ఆర్ యూ ఆస్కింగ్ అని అడుగుతాం. హూ అంటే ఎవరు, ఫస్ట్ నువ్వు ఎవరు, ఎందుకు అడుగుతున్నావు, హూ ఆర్ యూ. సో తెలుసుకుంటాం అన్నమాట హూ అని చెప్పేసి. ఆ విధంగా మనుషుల గురించి తెలుసుకోవడానికి, స్ట్రేంజర్స్ గురించి తెలుసుకోవడానికి హూ అనేది క్వశ్చన్ అనేది యూజ్ చేస్తాము. హూ ఆర్ యూ, హూమ్ డూ యూ వాంట్ టు మీట్. అఫ్ కోర్స్ హూమ్ వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది. హూ ఆర్ యూ పర్సన్ సంబంధించి హూ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ ఎక్కువగా వాడుతూ ఉంటాము, స్ట్రేంజర్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి హౌ. హౌ అంటే ఎలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పర్సన్స్కి వాడచ్చు, థింగ్స్కి వాడచ్చు, అలాగే మెథడ్స్కి వాడచ్చు. పర్సన్స్కి ఎలా వాడతాము. హౌ ఆర్ యూ, హౌ ఈజ్ గోయింగ్ ఆన్, హౌ ఈజ్ లైఫ్, హౌ ఆర్ యువర్ పేరెంట్స్. ఈ విధంగా నువ్వు ఎలా ఉన్నావు, లైఫ్ ఎలా వెళ్తుంది, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఈ విధంగా ఎవరు ఎలా ఉన్నారని తెలుసుకోవడానికి పర్సన్స్కి వాడచ్చు. అలాగే ఒక పని ఎలా జరిగింది తెలుసుకోవడానికి కూడా హౌ వాడతాము. హౌ ఈజ్ దిస్ వర్క్ డన్, హౌ డు యూ డూ దిస్ వర్క్. ఈ పని ఎలా జరిగింది, ఈ పని నువ్వు ఎలా చేస్తున్నావు. హౌ కెన్ యూ మేనేజ్, నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు. హౌ డు యూ స్పీక్ విత్ ద పీపుల్, నువ్వు ఎలా మాట్లాడతావు. హౌ కెన్ యూ అచీవ్ యువర్ గోల్, నీ గోల్ని నువ్వు ఎలా అచీవ్ అవుతావు. ఈ విధంగా ఒక మెథడ్కి సంబంధించి అలాగే పర్సన్కి సంబంధించి కూడా డబ్ల్యూహెచ్ వర్డ్ హౌ అనేది యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద డబ్ల్యూహెచ్ వర్డ్స్ అండ్ దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ దీస్ డబ్ల్యూహెచ్ వర్డ్స్.
దెర్ ఈస్ లాట్ మోర్ టు లర్న్ అబౌట్ ద WH వర్డ్స్. ఇదే WH వర్డ్స్ తోటి దిస్ దట్ కూడా మనం యూజ్ చేయొచ్చు, దీస్ దోస్ కూడా యూజ్ చేయొచ్చు. హూస్ బుక్ ఈస్ దీస్, హూస్ బుక్ ఈస్ దట్, హూస్ బుక్స్ ఆర్ దీస్, హూస్ బుక్స్ ఆర్ దోస్. ఆ విధంగా సింగులర్ ప్లూరల్ వెర్బ్ తోటి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఇంగ్లీష్ ఇంకా బాగా నేర్చుకోవాలి, ఫ్లూయెన్సీ బాగా రావాలి, కాన్ఫిడెన్స్తో కమ్యూనికేట్ చేయాలి, ఆన్ ద స్టేజ్ వితౌట్ ఫియర్ మాట్లాడాలి అనుకునే వాళ్ళు యూ కెన్ జాయిన్ ది ఆఫ్లైన్ క్లాసెస్. డీటెయిల్స్ ఆర్ గివెన్ హియర్. Just follow them. For more details, contact the given number.